నమస్తే అండి. నమస్తే అండి. మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! ఆంధ్రాకి సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగన్ గారా? చంద్రబాబు? జగన్ గారు అయితేనే బాగుంటుందండి. ఎందుకండి? సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు వస్తున్నాయి. హ్మ్. ముఖ్యంగా రైతు భరోసా, అమ్మఒడి, తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, చాలా పథకాలు పెట్టాడండి ఆయన. అన్ని పథకాలు కూడా ఎవరికి అవ్వాతాతలు కూడా ఇంటికి తెచ్చిస్తున్నారు. ఎవరు ఇంత ముందులాగా పంచాయతీ ఆఫీసులు అంటే అక్కడ పరిగెట్టడం ఇక్కడ పరిగెట్టడం ఎండలో ఉండడం ఇలాంటివి ఏమి లేవు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈయన 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 పుణ్యమానే ప్రతి ఇంటికి కూడా ప్రతి సంక్షేమ పథకం అందుతుంది. ఒక చదువుకునే విద్యార్థి దగ్గర నుంచి పండు ముసలి అవ్వాతాతల వరకు కూడా మంచి జరుగుతుంది. అంటే ఇప్పుడు జగన్ గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు, అలాగే చంద్రబాబు నాయుడు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఎవరు మేనిఫెస్టో అని మీరు నమ్ముతారు? మేము అయితే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని నమ్ముతాం సార్. మరి చంద్రబాబు ఎందుకు నమ్మారు? చంద్రబాబు అంటే మేము ఇంత ముందే ఇంత సరిగా సంక్షేమ పథకాలు అంతే కాదు, ఈ తీరి కోరికలు కూడా కాదు. అందుచేత మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి, ఇక్కడికి మాకు కన్నబాబు గారు గెలాలి. అది అంటే ఇప్పుడు ఇచ్చే జగన్ పథకాలు ఉన్నాయి కదా, ఆ పథకాల వల్ల శ్రీలంక మరో శ్రీలంకగా తయారవుతుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ అదే పథకాలు దుష్ప్రచారం సార్. అవన్నీ ఏదో మేము ఏదో ఇచ్చేస్తామని చెప్పడం తప్ప ఏ ఒక్కటి కూడా పథకం ఏ గ్రామానికి అందలేదు, ఎవరికి న్యాయం జరగలేదు ఆయన వల్ల. అది మరి ఇప్పుడు పథకాలతో పాటు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, స్కూళ్ళు డెవలప్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాతే వచ్చాయి. అన్నీ ఎలా ఉన్నాయి వాటి ద్వారా? అంటే ఇప్పుడు సచివాలయాల ద్వారా, వాలంటీర్ ద్వారా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు మాకు సచివాలయాలు పెట్టారు. సచివాలయాల్లో ఒక గ్రామ సెక్రటరీ దొరుకుతున్నాడు, విఆర్ఓ దొరుకుతున్నాడు. మరి తర్వాత ఆయన పేరు సచివాలయానికి వెళ్తే మాకు ఏం కావాలంటే అది వెంటనే మాకు పని అవుతుంది. ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు? నెక్స్ట్ సీఎం అది జగన్మోహన్ రెడ్డి అండి.